నేనొక నటుణ్ణి. చెంకీల బట్టలేసుకుని, అట్ట కిరీటం పెట్టుకుని, చెక్క కత్తి పట్టుకుని, కాగితం పూల వర్షంలో కీలు గుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేనొక నటుణ్ణి. నవ్విస్తాను, ఏడ్పిస్తాను, ఆలోచనల సంద్రంలో ముంచేస్తాను. హరివిల్లుకి ఇంకో 2 రంగులేసి నవరసాలు మీకిస్తాను. 1978 సెప్టెంబర్ 22 నా మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు రిలీజ్ అయిన రోజు. దేవుడు పొలం వెళ్ళిపోయాడా ఇంకా తొందరే ఉన్నాడా? ఆ ఊసరగాలండి మీరు కొడితే పట్టడానికి సంతోషం చెప్తున్నా కష్టపడి పని చేస్తున్నాను, చేతులు పడి కూలిస్తారు. ఆ రోజు ఆ సినిమా ప్రజల ముందుకు వెళుతుంది, ప్రజలు చూస్తున్నారు. ఎలా ఉంటుంది, నా గురించి ఏమనుకుంటారు, నాకు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే మీమాంసలో ఒక మిక్స్డ్ ఫీలింగ్. ఒక పక్క టెన్షన్, ఒక పక్క ఎక్సైట్మెంట్, ఒక పక్క ఏదో తెలియని ఉద్విగ్నత, ఇలాగా రకరకాల ఫీలింగ్స్ తోటి నేను ఈ నేల మీద లేనట్టే ఒట్టు. బద్దీకి పోయి తన సంపాదించి నీ అన్న నచ్చినట్టే పెళ్ళాడతాను. వస్తానే ఓలమ్మ తిరణాల గిలక ఒగలాడి వయ్యారి మొలక, ఓలమ్మ తిరణాల గిలక ఒగలాడి వయ్యారి మొలక, ఎల్లెల్లో ఇల్లయ్యేనా చుక్కల్లో పక్కయ్యేనా, ఎల్లెల్లో ఇల్లయ్యేనా. రక్త సంబంధం తెంచుకున్న ఈ రాక్షసుని, ఊరి వారందరినీ దగా చేసి తగులు పాచిని సజీవ దహనం చెయ్యాలి. మనుషులు నా బీరువాలు పాడు చేశారు. బాగా చిల్లర మిగిలితే పంపిస్తా, తగిలితే నువ్వు నాకు పంపాలి. ఓకే? ఇష్టం లేని ఆడటాన్ని వదులుకోవడం వల్ల నష్టం లేదు, కానీ నా అహంకారం దెబ్బతింది. వాడ పిల్ల నీది రేపల్లె గుడివాడ. కుటుంబ గౌరవాన్ని గంగలో కలుపుతున్నావనే దాని వేనా గురించి మరి నువ్వు చేసినేమిటి? ఒడ్డు తెలుస్తున్నావా? అన్నీ తెలుసుకునే రాశాను. ఊరు రామాపురం, పేరు సీత. పద్మ ఆనందించడానికి జీవితం అని, అవసరానికి అబద్ధం అని, ఆడుకోవటానికి ఆడదని అనుకునేవాడు. మంచున తడిసిన మల్లికవో మానస వీణా గీతికవో. సంస్థల మీద, పదవులలో ఉన్న వ్యక్తుల మీద నిందలు వేసే ముందు కాస్త ఆలోచించి వేయటం మంచిది. ఓ ప్రియా ప్రియా చండీ ప్రియా ప్రియా తొలకరి వలపుల తొలి రాత్రి, ఆఖరి పిలుపుల తుది రాత్రి. ఆ మామయ్య మాత్రం ఏమనుకు. నా పెళ్ళైన కొత్తల్లో నేనేదో అన్నానని నా కాలు విరక్కొట్టి స్వయంగా ఆసుపత్రి తీసుకొని మనసులో పడేసి. నా గురించి బాధపడకు. అనిల్, నీకెంతమంది మామలో లెక్కేసుకున్నావా? అదను తప్పదల్లా అగేసి పదును కూరలు పీకేసి, ప్రేమ తరంగాలు నవజీవన రాగాలు. ఆస్తి కోసం బాబాయ్ పిన్నమ్మను మోసం చేసిన పిల్ల, ఐశ్వర్యం కోసం టెంపరీ మొగుడిని తెచ్చుకోవడానికి ధైర్యం చేసిన పిల్ల, అందరి ముందు నాటకం ఆడడానికి బరి తెగించే పిల్ల, అదే నువ్వు. ఎవరిని ఏమైనా చేయగలవు. అవును, పోలీస్ ఆఫీసర్ని సమాజాన్ని మరమ్మత్తు చేస్తానని లెక్చర్లు ఇస్తుండేవాడివి, ఇలా రోడ్డు సర్వే చేస్తున్నావే. మనం చదువుకునే రోజుల్లో కట్టుకున్నవన్నీ పొగమేడలు, క్రీనీళ్లే సునీత. చెయ్యాలి, మాయలు చెయ్యాలి. కూనలమ్మ కులికిందంటే, కోయిలమ్మ పలికిందంటే, ఏసవైపోతాదమ్మో నాయుడు. అమ్మో
నీకు తెలియదు ఏముంది మామ, కట్టెలు అమ్ముకున్న సంపాదనతో మా ఇద్దరు గడుపులో నిండా పెళ్లి చేసుకుని నీ కూతుని ఏం పెట్టి పోషించమంట? అందంగా ఉన్నావు గోవింద రామ, అందితే నీ సొమ్ము పోయిందా బామ్మ. ఈ ఫోటోకి అర్థం ఏమిటి? ఇది ఎక్కడి నుంచి తీసావు? ఎక్కడుందో అక్కడి నుంచి. శ్రీరస్తు శుభమస్తు శ్రీమతికి, కళ్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి. నేను తెలియగలవాణని ఎందుకు మెచ్చుకుంటున్నావో తెలుసు, నేను చెప్పేదంతా రికార్డ్ చేస్తున్నావని కూడా తెలుసు. చివరికి ఏమైంది? బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. మనం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. హలో, నేను దీపక్ మాట్లాడుతాను. ఏమిటి కొంపలు తగలబడుతున్నాయా? ఫైర్ ఇంజిన్ కావాలా? నాకు అస్సలు కుదరదు. నాకు తెలియకుండా ఎక్కడ ఏ పంప తగలబడని వీలేదు. నాకు లేదు, నేను మాడతాను. నీకు ఇస్తే గంట కొద్ది మారుతావు, నువ్వు ఉండు. ఇదిగో బాబు, ఇది ఫైర్ సర్వీస్ కాదు, మెంటల్ ఆసుపత్రి. పెట్టాయి పెట్టా. ఓ బాబా చూశావా చెల్లెనంత పున్న తేలు, దివిలోని మణి దీపమా రావే. పట్నంలో యూనియన్ మనుషులంటే పక్కలేరు కదన్నీ ముఠా అని మన ఊళ్ళో చెప్పారా, నువ్వు ఎక్కడ ఇబ్బందుల్లో పడిపోతావోనని. పల్లకి పెద్ద పల్లకి నచ్చిన చిన్నవాడి కౌగిళ్ళకి. మొండి ఘటాన్ని, గుండె ఉన్న ఘటాన్ని, మనిషే మణి దీపం, మనసే నవనీతం. చలి చలిగా సాయంత్రం కహకహలే జపమంత్రం. రేయ్, మా ఊరొచ్చి మా మనుషుల మీద చేయి చేసుకుంటే చూస్తూ ఊరికే దద్దమ్మ కాదురా ఈ రాజన్న. నవ్వింది మల్లె చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. రాధ కన్నేస్తే గోపాలుడే, మరి సీత కరుణిస్తే శ్రీరాముడే. ఒక చిన్న రొట్టె ముక్క కోసం మన తోటి వాళ్ళతో దెబ్బలాడటం పొరపాటు అనిపిస్తుంది. ఎవరి కోసం వాళ్ళు తాపత్రయపడే బదులు అందరూ కలిసి అందరి కోసం ఈ అన్యాయాన్ని అరికట్టొచ్చుగా. ఏమిటి సంగతి? ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరించడానికి వచ్చాను. ఏ విషయంలో? రాధ విషయంలో. ఆ విషయంలో నన్ను హెచ్చరించడానికి నువ్వెవరు? పిస్తా బహార్ పిల్లా హుషార్, వాడి ఉంది వేడి ఉంది వాడి చూసుకో. సచ్చిన కడుపున బుట్టు, పోని బతికి నా కౌగిలి పట్టు. ఈ దారి పూల దారి పోవోయి బాటసారి, నీ ఆశలే భరించగా ఫలించు విజయ భేరి. ఎక్కడుంటాడు వాడు? అది నాకు తెలిస్తే నీతో బేరాలేదు. అయితే 20 లక్షలు అవుతుంది. ఊరేది పేరేది గొల్ల భామ. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవా? అమ్మగదే బుజ్జిగదే రావే తల్లిగా, దేనికదే ప్రాప్తమని. నువ్వు చెప్పినట్టే రేఖను తీసుకొచ్చానుగా. వెరీ గుడ్. నా మొండి ఫోటో నాకు ఇచ్చే గురు. ఈ ఫోటో నీకు ఇవ్వాలంటే నేను చెప్పినట్టు చేయాలి. మళ్ళీ కొత్త ఫిట్టింగా. పరవళ్ళలో పొదరిళ్ళలో
ఇష్టమైన మనుషులు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడం వల్ల మనకు నష్టం లేనప్పుడు చేసేసేమన్నాడు ఓ పెద్ద మనిషి. చేసేసాడు ఈ చిన్న మనిషి. అప్పమ్మా అదెలా కుదురుతుంది? నాగశిరోమణి నువ్వు నోర్ముయ్. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట, ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంట. మాధవుడే మాయగాడు, మాయగాళ్లకు మాయగాడు, మానవుడెంతటివాడు ఆ పెద్ద మాయగాడు సృష్టించిన ఓ చిన్న మాయగాడు. ఒక తెలివైన వాడు తలుచుకుంటే డబ్బు ఎంత సులువుగా సంపాదించచ్చో నిరూపించి మీలాంటి డబ్బున్న వాళ్ళకు గుణపాఠం చెప్తాను. చెడుగుడు 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 చెంగు చెంగు చెడుగుడు చెడుగుడు చేతైతే కలబడు నిలబడు, చేతైతే కలబడు నిలబడు. డబ్బులు కావాలా? పోనీ దెబ్బలు ఇక్కడే కాదు, ఈ భూమి మీద ఎక్కడున్నా సరే నిన్ను వదిలేదు. నువ్వు చేసిన నేరానికి నీ పాలిట చట్టాన్ని నేనే అయ్యి, న్యాయమూర్తిని నేనే అయ్యి నిన్ను పట్టుకుని శిక్షించాలని వచ్చాను రా. అమ్మ నాకు తిమ్మిరెక్కిందా, కన్ను కొట్టి జిన్ను పెట్టిందా. న్యాయశాస్త్రాన్ని అవకాశం పట్టిన మహామహులే నాకు మరణం తప్పదని శాసించారు. ఓనామాలు నేర్చుకుంటున్న మీరేం కాపాడతారు? నాకు చాలా కావాల్సిన మనిషికి, నేను కావాలని కోరుకునే మనిషికి, నా కళ్ళలో కాపురం ఉండే మనిషికి, ఏదో ఒక రోజున నాకు కాబోయే మనిషికి. అది వేరు, ఇది వేరు. ఇప్పుడు చంపింది ఒక బందిపోటుని, రెండిటికి సంబంధం లేదు. ఉంది. ఆఫ్టర్ ఇది నువ్వు నిర్మించుకున్న జైలు. ఈ 4 గోడల జైలుకే ప్రమాదం వచ్చేసరికి నీ చేత్తో నువ్వే స్వయంగా ఈ ఆయుధాన్ని నా చేతికిచ్చావు, శత్రువుని చంపమన్నా. సూపర్ బాసు. ఏం పట్టావు బాస్? ముద్దు చాలు, ఒక పొద్దు చాలు నాకు. ఇంటి పేరు అనురాగం, ముక్కు పేరు మమకారం. 8 సంవత్సరం ఇదిగో ఈ బండరాయి. నేను ప్రేమ పూజారి, ఏది పోదు చేజారి. గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కౌగిలి మన గిల్లైతే, ముద్దే మన పొద్దైతే, ఆనందానికి హద్దే మూది. ఓ మనసా తెలుసా కాలులేని కబోద్రి బాబు. బాబు సినిమాల ముందు అరిసిట్లా. నన్ను చాలా బాగా గుర్తించారు. పదండి పోలీస్ స్టేషన్కి. వాడు మీ నువ్వేం చెప్పగలవు? వాడెవడో నిన్ను ఎందుకు ఎత్తుకుపోవాలని చూశాడో. నో రాజా, ఇక్కడి నుంచి తాగను. తాగి మళ్ళీ ఇటువంటి సంఘటన ఎదురయ్యే అవకాశం రానివ్వను. ఈ క్షణం నుంచి తాగుడు మానేస్తున్నాను. ఐ ప్రామిస్ యూ. అంటే మీ పేరు ఏమిటి అని. ఆప్కా నామ్ క్యా హై అంటే మీ పేరు ఏమిటి అన్నమాట. చిన్న బాగున్నారా? నా చెయ్యి సరే మీ ఆవిడ రాలేదా? వచ్చి ఆడుగుంపులో కలిసిపోతే ఎత్తుకుంటే ఇటు వచ్చాను. ఈలోగా నువ్వు తగిలావు. ఏ ఊరు మంది? మంగళగిరి పిండంటారు. మాదెవరు? రూర్కెలా స్టీల్ ప్లాంట్ బాబాయ్ అంటారు. వస్తా. కన్ను కొట్టేవాడే కొంట మగుడు, కౌగిలించేవాడే జంట మగుడు. రండి 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 దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. చలిగాలి కొట్టిందమ్మా అందిట్లో, ఎందుట్లో చలిగాలి కొట్టిందమ్మా ఎందుట్లో. ఎందుట్లో కరిగిపోయాను కర్పూర వీణలా.
స్కూల్లో ప్రార్థనలు దసరాకి పులివేషాలు వేయడం తప్పించి ఇలాంటి డాన్స్ నాకేం వచ్చురా? సిల్వర్ స్క్రీన్ శృంగార మధురిమయ ఎవర్ గ్రీన్ పరువాల ఘుమ ఘుమ సంబర్ సాల్ట్ నాట్యాల రిమరిమరు ఇప్పుడిప్పుడిప్పుడే వయసు వచ్చనే ఒక్క తొక్క తొక్కటే తెలిసి వచ్చనే పచ్చి పచ్చి పచ్చిగా పాట వచ్చనే డబ్బుకి లేదే సిగ్గు ఎగ్గు న్యాయం అదుంటే నీ కళ్ళే నీ నెత్తికెక్కడం ఖాయం ఒప్పు చేసిన తప్పులెన్నిదే లోకం పట్టు బిగించి చెప్పే సాగుణ మాటలు ఆటలాడకు. నేను రాయలసీమ రౌడీని. మా చైర్మన్ గారు తీసుకొచ్చారు రాజధానికి. నేను నైజాం దాదాని. నాకు మేయర్ గారు మేపుతున్నారు రోజుకో మేకని. మూర్ఖులారా, మీరు పేట రౌడీలు పూట రౌడీలు అయితే నేను రాయలసీమ రుస్తుని, నైజాం దాదాని, ఆంధ్ర గోండాని, టోటల్ గా ఈ స్టేట్ రౌడీని. सखी प्रिया निन्ने मैंने प्यार किया मेरी मन का चोर महाशया नीके मैं भी जान दिया. అదిగో తాళ్ళు, ఇదిగో నా కాళ్ళు చేతులు. దమ్మున్న మగాడెవడో వచ్చి కట్టి తీసుకువెళ్ళండి. కమాన్. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది మీకు పంపుకున్న అప్పుడే కలలో. మనవా ఐ లైక్ యు. గగన కిరణ గమనమిది భువన భవన చలనమిది చలిత లలిత కథనమిదే జతిని తెలుసుకో. నీకు శిక్ష పడింది. ఒక నేరం జరిగితే పోలీసు రికార్డుల్లో ఒక మనిషికి శిక్ష పడాలిగా బాబు. బజాओ బ్యాంగ్ బ్యాంగ్ కుత్తే, నీకు గొడ్డలు తీయడం ఒక్కడే తెలుసు, మనకు చాలా తెలుసు బే. చూసావుగా మన విద్య. చంపాలనుకోలేదు కాబట్టి పక్కకిసిరా, లేకపోతే 50-50 నుంచి పుచ్చెలు ఎగిరిపోను. థ్యాంక్స్ దేవుంది మాస్టర్. మనకి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉద్యోగం ఇప్పించకూడదు. ఆ థ్యాంక్స్ ఏదో రివర్స్ నేనే చెప్తా. అదేమిటయ్యా, మొహం చూస్తే ఆంధ్రదేశానిలే కలగనిపిస్తోంది. నువ్వు నిరుద్యోగివా? మొలగని ఎక్కించమాకండి. అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్ల ఆనందలాల. సినుకులు పడుతూ ఉంటే సెలికత సేవి పట్టుకుని చెట్టు నీడ కోసం పరిగెత్తేవాడు నాకు గుర్తుకొస్తున్నాయి. ఇక తేల్చుకోవడాలు లేవు, తెంచుకోవడాలే. ఈ స్టేట్ రౌడీని నేనే, జరిగే ఈ పోటీలో గెలిచే రాజుని నేనే. కానీ చివరికి నాకు చీప్ గా అల్లుడు పోస్ట్ ఇస్తావా ఆంటీ? ఏం చేస్తాం, ఎంత ఫ్యాన్ కంత గాలన్నారు. బిడ్డ లేకపోతే నీ తల్లిని చంపుతా. రిచ్చ తంబి, నువ్వు చెప్పి చోట మేము రావాలా? మేము తీసుకెళ్ళమన్న చోట నువ్వు తీసుకెళ్ళాలా? ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ఉండరున్నది తథాస్తని అందిరన్నది. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ. విరి విరి గుమ్మడి వాడి పేరేంటమ్మా అమ్మడి. ఫైట్ చేసే పంచో ఓ పవర్ ఉండాలి, స్టైల్ ఉండాలి. ఏంటిది చిన్నపిల్లగా అనుకుంటూ సన్యాసులారా
నేను చూపిస్తాను, చూసి నేర్చుకోండి. అనే అనే ఎవరో బూచోడు బూచోడు బూచోడు. ఎవడో ముక్కు మొహం తెలియనోడికి గన్ పెడితే భయపడతాం అనుకున్నావా? అసలు ఆకలి అగ్నిగుండలా మండిపోతుంది. దయచేసి మా ఇంటికి అతిథిగా దయచేయండి. చాలా సంతోషం. రండి. అయితే మేము అతిథిగా వచ్చి భోంచేయడం అంటే మాటలు కాదు, మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోవాలి. అదేమిటి ఇదేమిటి ఎదురు ప్రశ్నలు వేయడానికి వీల్లేదు, ఎందుకంటే మా పద్ధతులు మావి. ఐ లవ్ యు డాడీ. షౌకత్ అలీ ఖాన్ ఒక స్టూడెంట్ తప్పితే సరిగ్గా పాఠం చెప్పిన ఆ మాస్టర్ది తప్పు. ఒక పిల్లవాడు తప్పు చేస్తే అతన్ని పెంచిన తండ్రిదా తప్పు. అలాంటి కన్న తల్లులను ఎందరో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధంతరంగా చనిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? మళ్ళీ ఏంట్రా కాలేజ్ ఇటే. ఓ మొదటి రోజు కదా, టెన్షన్. వస్తానరా. స్టైల్ స్టైల్ అన్న స్టైల్ స్టైల్ అన్నా. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చెయ్యి వేసి ఆ తర్వాత మా వాళ్ళ తొలికి వెళ్ళు. నమస్తే మాస్టర్. నేను దిగానని షాక్ అవుతున్నావా? జస్ట్ టైం గ్యాప్ అంతే. టైమింగ్ లో గ్యాప్ ఉండదు. ఎలా ఉన్నారా? నీలాగే ఉన్నావు. బాసు చూపిని గ్రేసు. నాది వన్ వే. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. నరసింహారెడ్డి సామాన్యుడు కాడు, అతను కారణ జన్ముడు. అతనొక యోగి, అతనొక యోధుడు. అతన్నెవ్వరూ ఆపలేరు. బాధఘట్టం వాళ్ళ గుండెల మీద కాలేస్తే ఆ కాలు తీసేయాలంట. కాకపోతే అది ఏ కాలా అని. ఊళ్ళోకొచ్చి ఒక్కిద్దరు ముక్కు మొహం తెలియని నా కొడుకుల్ని కొట్టి ఏదో చేసేసాను అనుకుంటున్నావా? నేనొచ్చానని చెప్పాలనుకున్నా, కానీ చెయ్యటం మొదలు పెడితే నిన్ను కాపాడడానికి ఎవడున్నాడ్రా? అచ్చా, हेलो ब्रदर, ना ये तेरा मैटर है ना मेरा मैटर है, ये फैमिली मैटर है. వీరయ్య, వాల్తేరు వీరయ్య.
మన ఇన్స్టాగ్రామ్ లో పెట్టారా? ఐ ఎంజాయ్ మలేషియా. And you have the best view. రోజు మీరు అక్కడ కనపడతారేంటి? Sorry? మీరు కనపడపోతే అది బెస్ట్ వ్యూ ఎందుకు అవుద్దండి? నా వెనక మాఫియా ఉంది. నీ వెనక మాఫియా ఉంటే నా వెనక దురియా ఉంది. పొడి చేస్తావా ఏంటి ఇప్పుడు? లేదు అంకుల్, యాపిల్స్ కే తింటున్నాను. క్రిమినల్ నైనా ఉత్తికి పిండి ఆరేస్తాను. తప్పు చేసినోడిని కోసి కారం పెడతాడు మన శంకరవర ప్రసాద్ గారు. శశి, ఏంటి? ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్? ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు SRKK Family Vlog, the place where fun, motivation, travel, and exciting stories come alive.